రెండో రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ విచారణకు హాజరయ్యారు. నేడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరకిపుడి గాంధీ కేసులను కూడా విచారణ చేయబోతున్నారు స్పీకర్. జగదీష్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు పోచారం తరపు అడ్వకేట్స్. కల్వకుంట్ల సంజయ్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు గాంధీ తరపున అడ్వకేట్. రైట్, ఇక ఇవాళ రెండో రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే నేడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరకిపుడి గాంధీ కేసులను సైతం ఇటు స్పీకర్ విచారణ చేయబోతున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి రెండో రోజు విచారణ కొనసాగుతోంది. ఇవాళ ఎవరెవరు విచారణకు హాజరవ్వబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, ఈరోజు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ అసెంబ్లీ స్పీకర్ ముందు జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి కేసుల విచారణ జరుగుతోంది. అయితే దీంట్లో ప్రధానంగా జగదీశ్వర్ రెడ్డికి సంబంధించి కూడా పోచారం శ్రీనివాసరెడ్డి న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఎందుకంటే ఈ కేసులో అంటే పోచారం పైన కోర్టులో కేసు ఫైల్ చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, మీ ఏ ఆధారాలతో మీరు కేసు వేశారు అన్న అంశానికి సంబంధించి కూడా ఇన్ కెమెరా ప్రొసీడింగ్ స్పీకర్ ముందు యొక్క విచారణ సాగుతుంది. మొదటగా 11 గంటలకు జగదీశ్వర్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభమైంది. ఇక ఆ తర్వాత కల్వకుంట్ల సంజయ్ సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభంగా అవుతుంది. అయితే దానికి సంబంధించి కూడా అరకపూడి గాంధీ తరపు న్యాయవాదులు కూడా ఎవరైతే సంజయ్ని వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అంటే నిన్న ఈరోజు కూడా రెండో దఫా ఎమ్మెల్యేలకు సంబంధించి 4 ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. నిన్న చూసినట్టయితే తెల్లం వెంకట్రావుతో పాటు డాక్టర్ సంజయ్ల విచారణ నిన్న ముగిసింది. వాళ్ళపైన కేసులు వేసినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా నిన్న క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అంటే ఈసారితో కూడా ఈ రోజుతో కూడా మొత్తం 4 ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇక 12, 13వ తారీఖు సంబంధించి కూడా మళ్ళీ తిరిగి ఎవరైతే ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటారో వాళ్ళను ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. అంటే 12, 13వ తారీఖులో కూడా మొత్తం 8 మంది ఎమ్మెల్యేల విచారణ ముగుస్తుంది. ఆ తర్వాత స్పీకర్ సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పిస్తారు. ఆ నివేదికలో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారు, ఎందుకంటే 3 నెలల్లో కూడా విచారణ పూర్తి చేసి వీళ్ళ అనర్హత పిటిషన్ పైన నిర్ణయం తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఒక కీలకమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా స్పీకర్ యొక్క విచారణ వేగవంతం చేశారు. ఇక మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కడియం శ్రీహరితో పాటు దానం నాగేందర్ విచారణకు సంబంధించి కూడా విచారించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళు ఎలాంటి అఫిడవిట్ దాఖలు చేయని నేపథ్యంలో మరి వాళ్ళు రాజీనామా చేస్తారా, లేదంటే విచారణకు హాజరవుతారా, స్పీకర్ అనర్హత వేటు వేస్తారా అంటే చూడాలి. ఎందుకంటే ఏ ఒక్కరిని అనర్హత వేటు వేసినా మళ్ళీ తిరిగి తెలంగాణలో బై ఎలక్షన్ తప్పదనే చెప్పాలి. కానీ ఇప్పటివరకు కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు ఎలాంటి వాళ్ళ అఫిడవిట్ దాఖలు చేయలేదు. కాబట్టి వాళ్ళు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టుగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఆ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బై ఎలక్షన్ జరిగే అవకాశం ఉందని కూడా ఇప్పటికే అపోనెంట్ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంది. మరోపక్క 10 మంది ఎమ్మెల్యేలు అంటే పార్టీ మారినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలందరినీ కూడా అనర్హత వేటు వేయాలని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలుమార్లు ఇప్పటికే ఆ స్పీకర్ దగ్గర విచారణకు హాజరైన నేపథ్యంలో వాళ్ళు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కాబట్టి ఇప్పుడు స్పీకర్ సంబంధించి కూడా ఈ 8 మంది ఎమ్మెల్యేల విచారణ ఈ నెల 12, 13తో ముగుస్తుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు ఇచ్చే నివేదిక చాలా కీలకం కాబోతుంది. మరి ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వేస్తారా, లేదంటే వీళ్ళు చెప్తున్న వాదనకు సంబంధించి కూడా కేవలం నియోజకవర్గాల అభివృద్ధికి సంక్షేమానికి సంబంధించి మాత్రమే మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసాం, ఎక్కడ కూడా మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్న విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు. మరి ఎవరి వాదనతో స్పీకర్ ఏకీభవిస్తారు, సుప్రీంకోర్టుకు ఎలాంటి నివేదిక ఇస్తారనేది చూడాల్సి ఉంది. ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. వీళ్ళ విచారణకు సంబంధించి స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుంది, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్న అంశానికి సంబంధించి మొత్తానికైతే ఈరోజు సుదీర్ఘంగా ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ మాత్రం కొనసాగుతుంది. అపోనెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు కూడా వీళ్ళిద్దరిని కూడా విచారించే అవకాశం, మరోపక్క క్రాస్ ఎగ్జామినేషన్ చేసే పరిస్థితి. మళ్ళీ తిరిగి 12, 13 ఈ నెల తిరిగి 4 కూడా మళ్ళీ మరొకసారి ఆ స్పీకర్ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. Yes, thank you, Vasu.